శ్రీ గురుదేవ దత్త 12వ శతాబ్దంలో చక్రధర స్వామి వారు ఇక్కడికి మొట్టమొదటిగా వచ్చినప్పుడు పులులు సింహాలు ఆయనకి స్వాగతం పలికినాయి. అందుకే దీన్ని స్వాగత్ మహాద్వార్ అని అంటారు. 16వ శతాబ్దంలో శ్రీ చూడామణినాథ్ మహారాజు గారు కూడా ఈ ద్వారం గుండానే ఈ క్షేత్రంలోకి ప్రవేశించారు. త్రేతాయుగం నాటి నుండి సకల జీవులకు ఆధారమై నిలిచి ఉన్నటువంటి గోదావరి నదీమ తల్లి. ఈ ద్వారం చూస్తేనే అర్థమైపోతుంది మనకి ఇది ఎంత సనాతనమైనటువంటి దేవస్థానం అనేది. మనకి దత్త సాంప్రదాయంలో శివకేశవులు ఒక్కరే కదా. నైగాం నుండి బయలుదేరి నర్సీ క్రాస్ రోడ్స్ మీదుగా రాహేర్ క్షేత్రానికి అయితే బయలుదేరాం. రాహేర్ డేగ్లూర్ నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మహారాష్ట్ర. రాహేర్ అనేక పుణ్యక్షేత్రాలకు మహాస్థానము. ఇక్కడ దాదాపుగా 3000 సంవత్సరాల పూర్వపు లక్ష్మీ నారసింహస్వామి వారి దివ్య దేవస్థానం ఉంటుంది. అంతేకాకుండా పవిత్ర గోదావరి నదికి ఇది ఒక ముఖ్య స్థానం. ఎందుకంటే ఇక్కడ గోదావరి నదీమ తల్లిని నాభిస్థానంగా భావించి ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు. 11వ శతాబ్దాంతం 12వ శతాబ్ద ఆరంభంలో శ్రీ చక్రధర స్వామి వారు ఈ క్షేత్రానికి వచ్చి ఇక్కడ దత్తాత్రేయుల వారిని ప్రసన్నం చేసుకున్నారు. ఆ రోజుల్లో ఈ ప్రాంతం అంతా దట్టమైన అడవి. ఈ రోజుకు కూడా ఇది అడవే, పెద్దగా తేడా ఏం లేదు. కాస్త జనసంచారం పెరిగిందంతే. చక్రధర స్వామి వారు పాంచాలేశ్వర్ని వదిలిపెట్టి ఈ స్థానానికి రావడానికి కారణాలు 2. ఒకటి, ఇది పవిత్ర గోదావరి తీర ప్రాంతము, దత్తాత్రేయ స్వామి వారు సంచరించేటువంటి ప్రాంతము. మనకి దత్తాత్రేయ స్వామి వారి దినచర్యలో స్వామివారు ఏ సమయానికి ఏ ప్రాంతంలో ఏ క్షేత్రంలో ఉంటారనేది తెలియజేసినటువంటి వారు శ్రీ చక్రధర స్వామి వారే కదా. కనుక వారి స్థానానికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే దత్తాత్రేయ స్వామి వారి నిజ దర్శనం కోసం. రెండవది, వారు దత్తాత్రేయ స్వామి వారి మీద అనేక రచనలు ఇక్కడ ఏకాంతంలో తపస్సు నిర్వహించుకుంటూ చేసినటువంటి మహాస్థానం. అంతేకాదండి, ఒకనాడు వారికి దత్తాత్రేయ స్వామికి తానే స్వయంగా పాంచాలేశ్వర్లో సమర్పించిన విధంగా భిక్ష సమర్పించాలని చెప్పి ఒక కోరిక కలిగింది. అనుకున్నదే తడువుగా వారు దత్తాత్రేయ స్వామి వారిని ప్రార్థిస్తే ఈ పవిత్ర గోదావరి నదీ తీరంలో స్వామివారి ప్రత్యక్షమైతే అమిత భక్తితో దత్తాత్రేయ స్వామి వారికి భిక్ష సమర్పించినటువంటి స్థానం నేటికి కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. ఆనాడు ఈ స్థానంలో ఈ మహా అడవిలో ఇక్కడ అన్ని పులులు సింహాలు తిరిగేవి. మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ స్వాగత మహాద్వారం దగ్గరికి రాగానే చక్రధర స్వామి వారిని పులులు సింహాలు ఎదుర్కొని స్వాగతం పలికాయి. ఈ జెండా ఎగురుతుంది చూశారు కదా, ఇది చక్రధర స్వామి వారు ఇక్కడ వీరు ఆసీనులైనటువంటి స్థానము. అంటే ఇక్కడ మహాద్వారం, అది మహాద్వారం. అక్కడి నుంచి ఇక్కడికి వస్తారన్నమాట. పవిత్ర గోదావరి నది తీరం ఇది. ఇక్కడ చూడామణి మహారాజు గారికి దత్త దర్శనం కలిగినటువంటి మహాస్థానం. అంతేకాకుండా ఇది అత్యంత సనాతనమైనటువంటి లక్ష్మీ నారసింహ క్షేత్రం మీరు ఇప్పుడు చూస్తున్నటువంటిది. 16వ శతాబ్దంలో సద్గురు శ్రీ చూడామణినాథ్ మహారాజు గారు తన శిష్య ప్రశిష్యులతోటి భక్తులతోటి కలిసి ఒకానొక సూర్యగ్రహణం నాడు ఇక్కడికి చేరుకొని గోదావరి నదిలో గ్రహణ స్నానాలు చేసి తర్పణాలు, దానాలు మొదలగు కార్యక్రమాలు నిర్వహించుకోవాలని చెప్పి ఇక్కడికి వచ్చి మకాం చేశారు. చూడామణినాథ్ మహారాజు గారు రాహేర్ వచ్చారన్న సంగతి రాహేర్ గ్రామమే కాకుండా చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ పాకిపోయి వారి దర్శనార్థం కొన్ని వేల మంది ఈ స్థానానికి వచ్చారు. ఆ రోజు అక్కడ గ్రహణ సమయంలో స్నానాదులు గావించుకున్న తర్వాత చూడామణినాథ్ మహారాజు గారు తమ శిష్యుడైన గుండాస్వామి వారితో కలిసి చక్రీ భజన చేశారు. గ్రహణ కాలం అయిపోయింది, అందరి పట్టు విడుపు స్నానాలు అయిపోయినాయి, తర్పణాలు అయిపోయినాయి, దానాలు అయిపోయినాయి. వచ్చిన భక్తులందరూ చాలా ఆనందంగా చూడామణినాథ్ మహారాజు గారు చేస్తున్నటువంటి చక్రీ భజనలో మునిగి తేలుతున్నారు. అలా ఎన్ని గంటలు గడిచిపోయిందో కాలం ఎవరికీ తెలియలేదు. కానీ కొంత సమయం అయ్యేటప్పటికి భక్తులందరికీ ఆకలి వేయసాగింది. వచ్చిన భక్తులేమో వేలాది సంఖ్యలో ఉన్నారు, అక్కడ భోజన పదార్థాలేమో ఏమాత్రం కూడా లేవు. చక్రీ భజనలో మునిగి తేలుతున్నటువంటి శ్రీ చూడామణినాథ్ మహారాజు గారికి ఈ విషయం తెలియజేసే ధైర్యం ఎవరికీ లేదు. అక్కడ ఉన్న వారంతా కూడా ఆకలికి అలమటిస్తున్నారు. అప్పుడు అక్కడికి విఠల్ శ్రేష్ఠి అని ఒక శెట్టి గారు వచ్చారు. ఆయన నేరుగా చూడామణినాథ్ మహారాజు గారి దగ్గరికి వెళ్లి నమస్కరించి, అయ్యా, ఇక్కడున్న వారంతా ఆకలితో బాధపడుతున్నారు, మీరేమో చక్రీ భజనలో మునిగి తేలుతున్నారు. మీ సందర్శనార్థమై వచ్చిన వారికి భోజనం పెట్టడం ధర్మం కదా, మీరు అనుమతిస్తే ఇక్కడున్న వారందరికీ భోజనం ఏర్పాటు నేను చేస్తానంటే అప్పుడు ఆ శ్రేష్ఠి గారిని చూసి
చూడామణినాథ్ మహారాజు గారు ఏదైనా దైవానుగ్రహం చేతనే సంభవిస్తుంది, మీరు అలాగే కానివ్వండి అని చెప్పి ఆయన మటుకు చక్రీ భజనలో నిమగ్నమైపోయారు. భక్తులందరూ సంభ్రమాశ్చర్యాలతో చూస్తుండగా ఆనాడు ఈ గోదావరి నదీ తీరాన దాదాపుగా 100 గాడి పొయ్యలను వెలిగించి అప్పటికప్పుడు కొన్ని వేల మందికి భోజనం సిద్ధం చేశారు. విఠల్ శ్రేష్ఠి గారు వెళ్లి ముందుగా చూడామణి మహారాజు గారిని మిగతా శిష్య ప్రశిష్యులను తీసుకొచ్చి వారికి మర్యాద పూర్వకంగా భోజనం వడ్డించిన తర్వాత పంక్తులలో వచ్చిన భక్తులందరినీ కూర్చోబెట్టి కొన్ని వేల మందికి ఆనాడు వడ్డన జరిగింది ఈ నదీ తీరాన. అందరి భోజనాలు అయిన తర్వాత విఠల్ శ్రేష్ఠి గారు చూడామణినాథ్ మహారాజు గారిని మీతో కొద్దిగా మాట్లాడాలని చెప్పి పక్కకు తీసుకువెళ్లి కనులు మిరుమిట్లు గొలిపే రూపంగా శ్రీ పాండురంగ విఠలుడుగా రుక్మిణీ వల్లభుడిగా దర్శనమిచ్చారు. ఈ విషయాలన్నీ కూడా నేను రచించినటువంటి సద్గురు శ్రీ చూడామణినాథ్ సిద్ధ చరిత్ర పుస్తకంలో ఉన్నాయి. ఆ తర్వాత శ్రీ చూడామణినాథ్ మహారాజు గారికి ఇక్కడే చక్రధర స్వామి వారు తపస్సు చేసినటువంటి స్థానంలో దత్తాత్రేయుల వారి దర్శనం కూడా లభించింది. ఈ క్షేత్రానికి చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపుగా 2000 గ్రామాలకు చెందిన భక్తులందరూ కూడాను రాహేర్ మాహేర్ అని చెప్పేసి రాహేర్ మా కన్న తల్లి అని ఎంతో భక్తిపూర్వకంగా ఇక్కడున్న లక్ష్మీ నారసింహుణ్ణి అలాగే చక్రధర స్వామి వారు స్థాపించినటువంటి దత్తక్షేత్రాన్ని భక్తితో పూజిస్తూ ఉంటారు. ఇక్కడ గోదావరి నదిని కన్యగా భావిస్తారు, కన్యా స్వరూపంగా ఉంటారు గోదావరి నది. ఇంకొక ప్రాముఖ్యత ఏమిటి అంటే ఇక్కడ ఈ స్థానానికి గోదావరి నది యొక్క నాభిస్థానం ఇది. అమ్మవారు ఉత్తర వాహిని అవుతారు. ఈ పూలు వేశారు కదా, ఇది ఏమిటి అని అంటే చక్రధర స్వామి వారు ఇక్కడ కూర్చున్నటువంటి స్థానం. ఇవాళ చాలా సుదినం, రండి శ్రీ లక్ష్మీ నారసింహుని దర్శనం చేద్దాం. చాలా దివ్యమైన దివ్యమంగళ స్వరూపం ఇక్కడ. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. ఓం శ్రీ లక్ష్మీ నారసింహాయ नमः. आनंद संप्रदाय ब्रह्म यंत्र को गए थे. वो बन है, ये गिरी है. अच्छा, बालगिरी महाराज आश्रम दत्त मंदिर राहेर. अवधूत चिंतन श्री गुरुदेव दत्त. శ్రీ చక్రధర స్వామి వారిదే అది. ఆ ఫోటో చక్రధర స్వామి వారిదే. ఇక్కడ అంటే వారు పులుతోటి సింహాలతోటి ఇక్కడ ఆడుకునేటువంటి స్థానం ఇది అన్నమాట. ఇది చక్రధర స్వామి వారి స్థానం, దివ్యస్థానం. మురళీధరుడు. శ్రీ దత్తాత్రేయ స్వామి వారు. అంటే మనకి ఈ పరంపరలో దత్తాత్రేయ స్వామి వారు ఇలాగే దర్శనమిస్తారు. చక్రధర స్వామి వారి పరంపర, దీన్ని మహానుభావ సాంప్రదాయం అంటారు.
అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. మనకి దత్త సాంప్రదాయంలో శివకేశవులు ఒక్కరే కదా, అందుకని ఇక్కడ గోదావరి నదీ తీరానే ఉన్నాం. ఇందాక మనం ఉత్తరవాహిని అయిన చోటు నుండి మనం లక్ష్మీ నరసింహుడి దర్శనం అయితే చేసాం. అది ఉత్తరవాహిని. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం మనం. ప్రస్తుతం వర్షం పడుతోంది. కింద చక్రధర స్వామి వారు పిలిస్తే, అంటే వారు అక్కడ పాంచాలేశ్వరి నుండి వారు మొత్తం దేశం అంతటా యాత్ర చేశారు కదా, దత్తస్థానాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పి వెతుక్కుంటూ. అలా వారు యాత్ర చేసినప్పుడు ఈ స్థానానికి వచ్చారు. ఈ స్థానానికి వస్తే ఇక్కడ పుల్లు సింహాలు తిరిగేవి, ఎవరు మానవ సంచారం ఉండేది కాదు. ఆ పుల్లు సింహాలు కూడా వారితో ఆడుకునేవన్నమాట. ఇది అటువంటి స్థానం. అయితే ఇక్కడ స్వామివారికి దత్తాత్రేయుడికి భోజనం పెట్టాలన్న కోరిక కలిగింది. వెంటనే భక్తవత్సలుడైన దత్తాత్రేయ స్వామివారు ప్రసన్నులై ప్రత్యక్షమైతే, ఎలాగైతే పాంచాలేశ్వర్లో వారికి భోజనం సమర్పించారో అలాగే ఇక్కడ కూడా భోజనం సమర్పించారు. ఆ స్థానం ఉంది, చూపిస్తాను. కొంచెం వర్షం పడుతుంది, ఆగంగానే వెళ్దాం. కుండపోత వర్షం ఎటూ పోలేక కాసేపు అక్కడే నిలబడి చక్కగా స్వామివారి భజన కీర్తనలు చేసుకున్నాం. ఎంతకీ వర్షం తగ్గకపోయేటప్పటికి ఇంకా హోరు వర్షంలోనే బయలుదేరి డేగ్లూరు చేరుకున్నాం. ఎందుకనంటే ఈనాడు డేగ్లూరులో నేను రచించినటువంటి సిద్ధ చరిత్ర స్వామివారి ముందు సమర్పణ చేయడం జరిగింది. ఏది ఏమైనా మా ఈ బ్రహ్మయంత్ర దత్తక్షేత్రం సందర్శన, అలాగే రాహేర్ క్షేత్ర సందర్శన చాలా దివ్యంగా సాగిందనే చెప్పాలి. మళ్ళీ ఇంకొక మహాదత్తక్షేత్రం వీడియోలో మీ ముందుకు వస్తాం. అంతవరకు దత్తనామం జపిస్తూ ఉండండి, దత్తానుగ్రహం పొందుతూ ఉండండి. జై గురుదత్త.